నమస్తే అండి. మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని దూరం చేసుకుంటే దయచేసి కుంగిపోవద్దు. భర్త అయి ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, లవర్ అయి ఉండొచ్చు, కొడుకు అయి ఉండొచ్చు, కూతురు అయి ఉండొచ్చు, మీకు బాగా దగ్గర సంబంధం ఏ రిలేషన్ అయినా సరే మీకు మోసం చేసో, దుర్మార్గం చేసో, అన్యాయం చేసో, మిమ్మల్ని మీ డబ్బుని మిమ్మల్ని యూజ్ చేసుకుని మిమ్మల్ని అనాథల్లా వదిలేస్తే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బాధపడద్దు. అది ఏ రిలేషన్ అయినా సరే. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటారు, పెళ్ళిళ్ళ వరకు వస్తాయి. అమ్మాయి యాండ్ ఇవ్వచ్చు, లేదా అబ్బాయి యాండ్ ఇవ్వచ్చు. తల్లి బిడ్డల బంధం, తండ్రి కొడుకుల బంధం, ఇలాగ చాలా రిలేషన్స్ ఉంటాయి. మనము అవతల వాళ్ళని చాలా గుడ్డిగా నమ్ముతాం. మన మనిషి, మన సొంతం, మనకు మోసం చేయరు, మనకు అన్యాయం చేయరని. ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే మన ప్రాణం అనుకుంటామో, ఎవరైతే మన ప్రపంచం అనుకుంటామో వాళ్ళే మనకి ఎన్నుపోటు పొడుస్తారు. ఎన్నుపోటు ఎలా పొడుస్తారంటే నమ్మితేనే పొడుస్తారు. నమ్మకపోతే మనల్ని ఎవరు ఎన్నుపోటు పొడవరు. మనకు కావాల్సిన వాళ్ళే మనకి మోసం చేసి, దగా చేసి, మన నడి రోడ్డు మీద నుంచోబెడితే మన పరిస్థితి మాటల్లో చెప్పే అంత కాదు, చాలా దారుణంగా ఉంటుంది ఆ పెయిన్. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనము ఏం చేయాలో అర్థం కాదు. ఇన్నాళ్ళు మనతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానో, లేకపోతే పెళ్లి చేసుకుని మిమ్మల్ని అర్ధాంతరంగా జీవితంలో మిమ్మల్ని వదిలేయటమో, అది అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ప్రేమికుడు అయి ఉండొచ్చు, ప్రేమికురాలు అయి ఉండొచ్చు. మనకి జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది. ఈ జీవితం ఎందుకు? మనం బ్రతకాలా? మనం బ్రతికుండి ఏం సాధిస్తాము? నా అనుకున్న మనిషే నన్ను ఇంత మోసం చేసినప్పుడు మనకి జీవితం వద్దు అని సూసైడ్లు చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సూసైడ్ చేసుకుంటాం సమస్యకి పరిష్కారం కాదు. మనం ఉన్న సమయంలో మనకి ఆ పెయిన్ కలిగినప్పుడు మనకి అంత బ్లాంక్ అయిపోతుంది. మనుషుల మీద నమ్మకం ఉండదు, తినాలని ఉండదు, తాగాలని ఉండదు, చాలా ఇబ్బంది పడతాం. పడండి, మీరే బాధపడండి. మీకు కావలసిన వాళ్ళకి నన్ను పలానా వాడు మోసం చేశాడు, పలానా ఆడది మోసం చేసిందనో, లేదా నా భర్త వదిలేసాడనో, నా భార్య వదిలేసాడని చెప్పి పొరపాటును కూడా బయట మీ బాధని ఎవ్వరికి చెప్పొద్దు. చెప్పినప్పుడు తాత్కాలికంగా మీకు ఉపశమనం అయి ఉండొచ్చు. భగవంతుడి మీద నమ్మకం ఉండదు. ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నోములు నోచాను, ఇన్ని వ్రతాలు చేశాను, భగవంతుడు ఇంత మోసం చేశాడని చెప్పి మనకి భగవంతుడి మీద కూడా కోపం వస్తుంది. భగవంతుడిని నమ్మటం కూడా మానేస్తారు. అంటే కొంతమంది వాళ్ళ ప్రాణంగా ఉన్న మనుషులు, వాళ్ళు అది ఏ రిలేషన్ అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, బిడ్డ అయి ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురయ్యి వాళ్ళు కాలం చేయటం జరుగుతుంది. అప్పుడు కూడా దేవుడి పైన మనకి విశ్వాసం ఉండదు. కొంతమంది ఇతర మతాలకు వెళ్ళి అక్కడ మనం ఆ మతంలో అయినా మన మనశ్శాంతిగా ఉందాం అనుకుంటారు. హిందువులు అయితే ఈ దేవతలకి ఈ ఫోటోల్ని కాలువలో గోదట్లో పాడేసి పరాయి మతంలోకి వెళ్ళి అక్కడైనా మనకు మేలు జరుగుద్దంటే ఒకటి ఆలోచించండి. ఏ మతంలో అయినా సరే మనల్ని మోసం చేసేవాళ్ళు, మన జీవితంలో మధ్యన వదిలేసేవాళ్ళు, మనల్ని అట్టేటం చేసేవాళ్ళు ప్రతి చోటన ఉంటారు. మనకి దేవుడిపైన విశ్వాసం మనకి సన్నగిలటంలో తప్పు లేదు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, మనల్ని నమ్ముకున్న వ్యక్తులు మనల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, మన ప్రపంచం అనుకున్న వాళ్ళు, మన డబ్బు,
మన ఆస్తి, మన సర్వస్వం వాడుకుని వదిలేసి వెళ్ళిపోయారే. చంపేయాలంత కక్ష ఉంటుంది, చంపేయాలనిపిస్తుంది. కానీ మీ జీవితంలో అనుకోలేని సంఘటన, ఒక మనిషి స్వాస్థంగా దూరమైనా, అంటే చనిపోయినా, లేకపోతే మీ జీవితంలోంచి దూరంగా పారిపోయినా, అలాంటి వ్యక్తుల గురించి మీకు బాధ వస్తే బాధపడండి, ఏడవండి. మీకు ఎంత ఏడుపు వస్తే ఏడ్చేయండి, ఎంత తిట్టాలనుకున్నా అది తిట్టేయండి. ఒక దైవానికి మట్టికి దూరం కావద్దు. మీకు ఇలాంటి దారుణమైన సంఘటన జరిగినప్పుడు దేవుడు దగ్గర మాత్రమే మనకి రక్షణ ఉంటుంది. దైవం మాత్రమే మన గుండెల్లో ఉన్న బాధను తగ్గించగలదు. మనకు అప్పటికే దేవుడి మీద నువ్వు ఎందుకు చేసావు ఈ బాధ అనుకుంటాం. మనకి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని జీవితంలో వదిలేసి పారిపోయి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి మీరు బెంగపడి మీ సమయం మీరు వృధా పెట్టుకోవద్దు. మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు వద్దనుకుని, మిమ్మల్ని వద్దనుకుని, మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి. మీ పవరు, మీ శక్తి, మీ స్ట్రెంగ్త్ ఏంటో నిరూపించుకోవాలంటే మిమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తుల ముందు మీరు మేరు పర్వతంలాగా నుంచోవాలి. ఇలాంటి వాళ్ళ వదిలేసుకున్నాం, ఇలాంటి వ్యక్తిని మోసం చేశాం అని కుళ్ళి ఏడ్చేలా చేయండి. మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని అట్టేట ముంచేసిన వాళ్ళ గురించి మీరు మీ సమయాన్ని వాళ్ళ కోసం కేటాయించవద్దు. మీరంటే ప్రేమ లేకుండా, మీరంటే ఇలువ లేకుండా, మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు కుక్కకని విశ్వాసం ఉంటుంది, మనుషులకైతే విశ్వాసం ఉండదు. ఇలాగ మిమ్మల్ని నట్టేట ముంచేసిన వాళ్ళ గురించి ఏడ్చి మీ టైం పాడు చేసుకోవద్దు. జీవితం ఎండ్ అయిపోయింది, జీవితంలో ఇంకా నాకు సుఖ సంతోషాలు లేవు, ఇదే నా జీవితం అని పారిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. మీలాంటి మంచి వ్యక్తుల్ని మోసం చేసిన దుర్మార్గులకే 1 సంవత్సరం, ఒక 6 నెలలు, ఒక 2 years అయ్యి ఉండొచ్చు. అప్పుడు రియలైజేషన్ మొదలవుతుంది వాళ్ళకి, మేము తప్పు చేశామని చెప్పి. అంటే మీ విలువ, మీ వాల్యూ వాడు మిమ్మల్ని ఎస్కేప్ చేసేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినప్పుడు తెలియదు. కానీ వన్ ఫైన్ డే మీ గొప్పతనము, మీ మంచితనము, మీరు చేసిన హెల్ప్ అయి ఉండొచ్చు, మీరు చేసిన సేవ అయి ఉండొచ్చు, ఏదైనా సరే అది వాళ్ళకి గుర్తొచ్చి మనమా ఇలాంటి వాళ్ళని కోల్పోయాము, అలాంటి వాళ్ళు మీ ఇంటి గేట్ దగ్గరికి వచ్చినా సరే మీరు క్షమించకూడదు. జీవితంలో నట్టేట ముంచేసిన వాళ్ళని క్షమించి మీరు మళ్ళా మీ జీవితంలో తెచ్చుకుంటే మళ్ళీ ఏదో ఒక రోజున మోసం అయితే జరుగుతుంది. అది ఏ రిలేషన్ అయినా సరే. తప్పులు చేయటం మానవ సహజం, క్షమించేవాళ్ళు గొప్పవాళ్ళు అని కొన్ని విషయాల్లో క్షమించడం గొప్ప విషయమే. కానీ మిమ్మల్ని నట్టేట ముంచేసి మిమ్మల్ని శారీరకంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా మీ సేవలను పొంది మీ డబ్బు తిని ఉన్న వ్యక్తి మళ్ళా మీ జీవితంలో ఒక అమ్మాయి కానీ మీ ముందుకు వచ్చినా సరే మీరు అలాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయకండి, అలాంటి అబ్బాయిని యాక్సెప్ట్ చేయకండి, అలాంటి భర్త అయినా భార్యని యాక్సెప్ట్ చేయకండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎవరు చెప్పినా ఒకటే అనుకుంటాం, వీళ్ళు బాగానే చెప్తున్నారు, భరించే వాళ్ళకి తెలుస్తుందా బాధ, నన్నైనా అనుకోవచ్చు, అమ్మ నువ్వు కూర్చొని బాగానే చెప్తున్నావు, ఆ భరించేవాళ్ళు మాకు తెలుస్తుంది అని చెప్పి నన్నైనా తిట్టుకోవచ్చు. కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్యలు అంటూ ఉండవు. కొన్ని సమస్యలకి పరిష్కారమే లేకుండా ఉంటుంది. అలా అని చెప్పి మీరు మీ జీవితం ఎండ్ చేసేసుకోవటం, డ్రింక్ చేసేయటం, సిగరెట్లు కాల్ చేయటము జెంట్స్ అయితే ఇది చేయొద్దు. మీరు జీవితంలో నెంబర్ 1 పొజిషన్కి ఎలా రావాలి, ఇలా చాలామంది జీవితాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రేమించి వాళ్ళు సగంలో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పిచ్చోళ్ళు అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాదు, మీలాంటి వాళ్ళని ఎందుకు వదులుకున్నామా అని వన్ ఫైన్ డే వాళ్ళు మీ గురించి కుళ్ళి ఆడవాలి. అలా తయారవ్వండి, అలా స్ట్రాంగ్గా ఉండండి. చెప్పడం అంత ఈజీ కాదు లైఫ్ అంటే.
చాలా కష్టంగా ఉంటుంది. వినటం వేరు, మన జీవితంలో అమలు చేయటం వేరు. కెమెరాల ముందు కూర్చొని అందరం చెప్తాం, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అగాధాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకుని మీరు నెంబర్ వన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఏ రిలేషన్ అయినా సరే మళ్ళా మీ ముందు కూర్చుంటాక కానీ, మీ ముందు మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి కానీ భయపడేలాగా ఎదగాలి. ఇంత గొప్ప వ్యక్తుల్ని మనం ఎందుకు మిస్ చేసుకున్నామని చెప్పి క్షణం క్షణం కుళ్ళి ఆడవాలి. మీరు ఇచ్చే పనిష్మెంట్ ఏదైనా ఉందంటే కనుక మిమ్మల్ని వదిలేసిన వ్యక్తుల్ని మీరు ఎలా నిలబడాలంటే మీ గురించి మాట్లాడతా కూడా, మీ పేరు ఎత్తటా కూడా వాళ్ళకి అర్హత లేకుండా చేయాలి. అంత నెంబర్ వన్గా ఎదగాలి. మనం మానసికంగా డల్ అయిపోయి ఏడ్చేసి చిందులేసి సూసైడ్ల వరకు వెళ్ళిపోయి ఇంకా మన బతుకైపోయింది అనుకోవద్దు. మన కోసం కాదు, మనం భూమి మీదకి వచ్చామంటే మనము ఏదో ఒక గొప్ప పని గురించే భగవంతుడు మనల్ని భూమి మీద పుట్టిస్తాడు. ఒక వ్యక్తి కోసమే మన జీవితం మనం ఆధారపడినట్టుగా మనం ఉండకూడదు. ఒకరి కోసం వాళ్ళే మన ప్రపంచం అనుకుని, వాళ్ళే మన జీవితం అనుకుని వాళ్ళ కోసం బ్రతుకుతున్నట్టుగా బ్రతకొద్దు. మీ వల్ల 4-5 లైఫ్ ఇచ్చిరాక, అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా సరే మీ పేరు చెప్పుకుని 10 మంది బ్రతికిలా నుంచోండి. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి, ఎవరినైతే వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే గతి అయ్యేటట్టుగా భగవంతుడు కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. వాళ్ళు ప్రస్తుతం హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ భగవంతుడు మనం ఎవరైతే అవసరం లేదనుకుంటామో, ఎవరు మొహం అయితే చూడక్కర్లేదు అనుకుంటామో, ఎవరైతే మనం వద్దనుకుంటామో అలాంటి వాళ్ళనే జీవితంలో మనకి తారసపడేట్టుగా వాళ్ళతో ట్రావెల్ చేసేలాగా చేస్తాడు కొన్ని రిలేషన్స్లో. అలాంటప్పుడు కూడా మనం ఒక చిరునవ్వు నవ్వాలి తప్పించి, కానీ వాళ్ళని తెచ్చుకుని మళ్ళీ మీ నెత్తి మీద పెట్టుకుని, మీ జీవితాల్లో పెట్టుకుని ఎప్పుడూ కూడా మీరు ట్రావెల్ చేయొద్దు. ఒక్కసారి మోసం, 2 సార్లు మోసం, 3వసారి కూడా క్షమిస్తూ పోతే మీకు జీవితానికే వాల్యూ ఉండదు. అది ఏ రిలేషన్ అయినా సరే, అది ఎలాంటి బంధుత్వం అయినా సరే, రక్త సంబంధం కానీ, తల్లి బిడ్డల బంధాలు కానీ, భార్యాభర్తల బంధాలు కానీ, లవర్స్లు కానీ, ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ట్రావెల్ చేస్తారు. లాస్ట్ వరకు ఉండేది ఒక భార్యాభర్తల బంధం. ఆ బంధాలు కూడా ఇప్పుడు బీటలు తీస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కష్టం వచ్చినప్పుడు మీరు మళ్ళా ఒక డైమండ్ లాగా, ఒక స్టోన్ లాగా, ఒక రాయిలా కాకుండా ఒక డైమండ్ లాగా తయారవ్వడం. ఒక స్టోన్లా తయారైపోవద్దు, కంకర రాయిలా తయారైపోవద్దు. ప్రకాశవంతంగా డైమండ్లా ఉండాలి. అలాంటి జీవితాన్ని మీరు అచీవ్ చేయాలంటే మీరు ఉన్న ప్రొఫెషన్లో కష్టపడండి, డబ్బు సంపాదించండి, హోదా తెచ్చుకోండి. మీకు ఉన్నంతలోనే, లేని ఆర్భాటాలు పొమ్మని ఉన్నంతలోనే మిమ్మల్ని ఎవడైతే వద్దని అనుకుంటున్నారో వాళ్ళు మీ ముందు తలెత్తుకుని చూడటానికి కూడా సాహసించలేనంత ఎత్తుకి ఎదగాలి. వాళ్ళ ముందు మీరు తలకాయ దించుకుని అవమానంగా బ్రతకద్దు. తల ఎత్తుకుని ఒక కింగ్ లాగా, క్వీన్ లాగా బతకండి. ప్రతి ఒక్క జీవికి, ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి జీవికి కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు ఎన్నో ఉంటాయి. అవన్నీ దాటుకుని వెళ్ళిన రోజునే నువ్వు స్ట్రాంగ్ ఉమెన్గానే ఉండగలవు, స్ట్రాంగ్ మ్యాన్గానే ఉండగలవు. నువ్వు ఏ బాధలు ట్రావెల్ చేయకుండా, ఏమీ ట్రావెల్ చేయకుండా ఉంటే నువ్వు డైమండ్ కాదు, ఒక స్టోన్లోనే ఉండిపోతావు. ఈ జీవితంలో సక్సెస్ఫుల్ ఉమెన్ అయినా, మ్యాన్ అయినా చూడండి, వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు భరిస్తూ ఉంటారు. ఆ భరించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ. మీ జీవితంలో ఇలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళని డిలీట్ చేసేయండి. కొత్త జీవితం ప్రారంభించండి. నెంబర్ 1గా ఎలాగ నుంచోవాలని ఆలోచించండి. మన జీవితంలో మనం ఒక ట్రైన్ లాంటిది, మనకు ఆ ప్లాట్ఫామ్ వస్తుంది, వెళ్తుంది, అది దిగుతారు, కొంతమంది ఎక్కుతారు, ఎన్నో ప్లాట్ఫామ్లు వస్తాయి, పోతూ ఉంటాయి. మన జీవితం కూడా అంతే. దుర్మార్గులు మన జీవితంలో ఏదో ఒక రూపంలో కనపడుతూ ఉంటారు, మోసం చేస్తారు, ఎన్నిపోటు పొడుస్తారు. ఒక్కటి చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుని 1 ఫైన్ డే తప్పు అయిపోయిందని మీ కాళ్ళకాడికి దగ్గరికి వచ్చినా సరే
క్షమించొద్దు. మీ ఇంటి డోర్ కానీ, మీ ఇంటి గేట్ కానీ ఇలాంటి వాళ్ళకి ఓపెన్ చేయటానికి వీలు లేదు. కాబట్టి జీవితం అన్నది చాలా చిన్నది. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మూర్ఖుల గురించి మీ జీవితం పాడు చేసుకోవద్దు. మీరు స్ట్రాంగ్గా నుంచోండి. మీకు దైవ బలం ఉంటుంది. దేవుడి మీద నమ్మకం సన్నగిలిపోవద్దు. భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అనుకుంటా ఒక్కడ చెప్పండి. భగవంతుడు ఇలా మోసం చేస్తున్నప్పుడు ఎందుకు చేశాడని ఆలోచించండి. మన జీవితంలో కొంత వ్యక్తులు లెఫ్ట్ అయిపోతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు, మనల్ని మోసం చేసినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు, కొంతమంది వ్యక్తులు భగవంతుడు మనల్ని ఎందుకు ఇలా మోసం చేశాడు, నాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, ఇలాంటి దుర్మార్గులు జీవితాంతం మీతో ఉంటే కనుక మీకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని మీ జీవితంలోంచి భగవంతుడు కావాలని తొలగించాడు అనుకోండి. మీకు మంచి చేయటం గురించే, ఏది జరిగినా మన మంచికే. ఈ చెడు వెనకాల ఏదో మంచి జరిగింది, నాకేదో అద్భుతం జరిగింది అనుకుని స్ట్రాంగ్గా నుంచోండి. కానీ పనికిమాల వాళ్ళ గురించి మీరు పనికిమాల థింగ్స్ చేసి మీ ప్రాణాలు అయితే తీసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.